నమస్కారం అండి. నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా ఈరోజు మా నేను వీడియోలు ఈ సొసైటీలో జరిగి వాటి కోసం నేను తీస్తూ ఉంటాను కదా. అలాగే ఈరోజు మా మావయ్య గారు నాకు ఒక గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేశారండి. ఈ వీడియో చూసిన వెంటనే ఆయన చెప్పానండి, ఎందుకంటే ఆయన నాకు గుడ్ మార్నింగ్ అని పంపించిన తర్వాత మనం దాని మీద వీడియో చేస్తుంటే ఆయన చెప్పాలి కదా, అందుకనే చెప్పేవండి. చెప్పవలసినది యాక్చువల్గా, కానీ ఇలా మళ్ళీ ఆయన ఇంకోలాగా అనుకోవచ్చు కదా, నేను పంపించాను కాబట్టి దీని మీద వీడియో చేశారు అని. పాజిటివ్గా అయితే పర్లేదు, నెగిటివ్గా అనుకుంటారేమో అని ఆయన చెప్పి ఈ వీడియో చేస్తున్నాయండి. ఏంటంటే ఆయన నాకు గుడ్ మార్నింగ్ అనే పోస్ట్లో ఈ సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుందట, అలాగే మాట బాగుంటే మర్యాద పెరుగుతుందట, నడవడిక బాగుంటే బంధాలు పెరుగుతాయి. ఫస్ట్ మూడు పాయింట్లు అండి ఇందులో, ఈ సామెతలో. ఫస్ట్ది ఏంటంటే సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుందంట. ఇది ఈ సంస్కారంతో పని లేదండి ఈ రోజుల్లో. ఈ మూడిట్లకి ఒకటే మందన్న, ఇప్పుడు అన్నింటికి ఒకటే మందు అన్నట్టు ఈ మూడిట్లకి కూడా ఒకటే మందండి. సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది అన్నారు కదా, సంస్కారం కాదండి. సంస్కారం లేకపోయినా సరే మనకి డబ్బు, హోదా, ఏదైనా పరపతి, పదవి, ఉన్నతమైన స్థానంలో ఉంటే ఆటోమేటిక్గా అదే పెరుగుతుందండి, ఈ గౌరవం అనేది. సంస్కారంతో పని లేదు. ఇక రెండోది, మాట బాగుంటే మర్యాద పెరుగుతుందట. ఇది కూడా అంతేనండి, అదే ముందు. మాట బాగుంటే మర్యాద పెరగడం కాదండి. మాట ఎలాగున్నా సరే నేను చెప్పాను కదండి, డబ్బు, హోదా, ఉన్నతమైన స్థానం, పరపతి, ఇవే అండి. మాటతో సంబంధం లేదు, అటు ఎటువంటి వాళ్ళైనా పర్లేదు. తర్వాత నడవడిక బాగుంటే బంధాలు పెరుగుతాయట. నడవడిక అంటే నడవడం కాదండి, మన ప్రవర్తన. ఎదుటి ఎలా ఉంటున్నాం, ఏంటి, చుట్టుపక్కల వాళ్ళతో అనేది నడవడిక బాగుంటే బంధాలు పెరుగుతాయట. మన నడవడిక బాగుంటే మన బంధాలు అంటే ఇంట్లో బంధుత్వాలు అవ్వచ్చు, మనకి ఇరుగు పొరుతో ఈ మిత్రులు, లేకపోతే ఇంకా అందరూ బంధాలంటే అన్నీ వస్తాయండి. అన్నదమ్ముల స్నేహం, ఇంట్లో బంధాలు, అన్న తండ్రి కొడుకులు అన్నీ వస్తాయి, మిత్రులు, అటువంటి బంధాలు. ఈ రోజుల్లో బంధాలు ఇది మాత్రం 100% అండి. అదే మందు, కానీ ఆ మందు బాగా పనిచేస్తుంది దీనికి. ఏంటంటే డబ్బు, హోదా, ఉన్నతమైన స్థానం, దీనికి బాగా పనిచేస్తుంది బంధాలు. నిజం కూడా అదే కదండి. ఇప్పుడు ప్రస్తుత సొసైటీలో బంధాలు ఎక్కువ, ఇవి ఉంటేనే, ఈ మందు ఉంటేనే ఎక్కువ బంధాలు ఏర్పడుతున్నాయండి. ఈ మూడు లేకపోతే ఇంకా ఎంత నడవడిక ఉన్నా కానీ అనవసరం. ఆయన ఎటువంటి వ్యక్తి, ప్రవర్తన ఎంత మంచివాడైనా కానీ ఇంకా అతనితో పని లేదు. ఈ మూడు ఉంటేనే, డబ్బు, హోదా, ఉన్నతమైన స్థానం, పలుకుబడి ఉంటేనే బంధాలు ఏర్పడుతున్నాయి. సో నేను ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే, సంస్కారం బాగుంటే కాదండి, సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది అన్నారు కదా. డబ్బు, హోదా, ఉన్నతమైన స్థానం, అలాగే మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది అన్నారు. మాట కాదండి, డబ్బు, హోదా, ఉన్నతమైన స్థానం, మంచి హోదా, నడవడిక బాగుంటే బంధాలు పెరుగుతాయి. నడవడిక కాదండి, సేమ్ అదే ముందు, డబ్బు, హోదా, ఉన్నతమైన స్థానం, పదవి. అంటే ఇంకోటి అండి, ఈ సామెతలు చెప్పినట్టు నేను ఇదే ముందు అని నేను అన్నండి. ఇది తాత్కాలికం. శాశ్వతంగా ఈ సామెతలో చెప్పినట్టు శాశ్వతంగా ఇవి ఉంటే గ్యారంటీగా ఆయనకి మనిషి, మనం ఇప్పుడు ఉన్నామండి అబ్దుల్ కలాం గారు, ఇవేమీ ఆశించేదండి. డబ్బు, హోదా, ఆయన రాష్ట్రపతిగా చేసినా కానీ ఆయన ఏమీ ఆశించలే. కానీ ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయనకి ఉన్నతమైన స్థానం ప్రజల్లో ఉందండి. ఈ సామెత అలాంటి వర్తిస్తుందండి. అలాగే మన ఉపరాష్ట్రపతి గారి తర్వాత ఇంకా ఉన్నారండి చాలామంది, అలాంటి వాళ్ళకి వర్తిస్తుంది. కానీ ఎప్పుడండి వాళ్ళు కీర్తి చేసిన తర్వాత, కాలం చేసిన తర్వాత, ముందు మాత్రం గుర్తింపు ఉండట్లే. ఇప్పుడు మాత్రం ఉంటుందండి, ప్రజెంట్ కూడా ఉంటుంది, కానీ బయటపడరండి జనాలు. ఇప్పుడు ఈ మూడు, సంస్కారం, మాట, నడవడిక ఉంటే ఆడికుండే విలువ అతనికి ఉంటుందండి. కానీ ఎక్కువ విలువ ఇడ్లీకండి, ఈ మందుకే. నేను చెప్పాను కదండి, డబ్బు, హోదా, పదవి, పలుకుబడి, హోదా, ఉన్నతమైన స్థానం, ఇడ్లీకే విలువ ఇస్తున్నారండి. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఈ సామెత ప్రకారం మనకు విలువ ఉండదండి, కానీ ఈ మందు ఉంటేనే ఎక్కువ విలువ ఉంటుందండి ఆయనకి. కాబట్టి ఈ సామెతలో చెప్పినట్టు మనం ఇప్పటికైనా మారి ప్రతి ఒక్కళ్ళు
వీటికి కాదండి, వీటికి విలువ ఇవ్వండి. నేను గత వీడియోలో చెప్పాను, గతంలో చాలా వీడియోలు చేశాను. మనం బతకడానికి ఉండాలి, డబ్బు, ఈ హోదా ఇవి ఉండాలి. కానీ అవే మనకి ప్రతిదానికి ముందు అనుకోవడం పొరపాటండి అని చెబుతూ ప్రతి ఒక్కరికి దీని ప్రకారం నడుచుకోవాలని కోరుకుంటూ నమస్కారం. మీ రంజిత్.